వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్ స్వాగతం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? మేము ఎగ్ గంజి షేర్వా బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. వాయిస్ కొంచెం స్లో రావచ్చు కానీ వంట మాత్రం ఖతర్నాక్ ఉంటది. ఒక అక్క కామెంట్ పెట్టింది, అభినేత్ర అక్క కోసం స్పెషల్ గా బిర్యానీ చేస్తున్నాం. ఎక్దమ్ బిర్యానీ షార్ట్ ఫాలండి. ఇక మేము వంటగాడికి వెళ్ళిపోదాం, ఎందుకంటే గబ్బు వంట చేయలేం కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటగాడికి జంప్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎండలో కష్టపడి పని చేస్తున్నాం మేము. ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వేం తీసుకొస్తున్నావు? బియ్యమా? తూర్పులు పోతున్నావు, మా కంట్లో పడతాయి. తూర్పాలు పడుతున్నావా? ఇది బాగా పడుతుంది. ఎగ్ బిర్యానీ గంజి బిర్యానీ రెండు చేయాలంట. సూపర్ ఉండాలి, సూపర్ ఆర్డర్ పోవాలి. నా ప్రయత్నం నేను చేస్తా. ప్రయత్నం కాదు, వంట ఎగ్దమ్ ఉండాలి. అసలు కొట్టేస్తావా? ఇంకా మసాలా గిసాలు చూపిద్దాం. దగ్గరికి వచ్చే ఎల్లిపాయలు, అల్లం, బిర్యానీ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ ఇది ధనియాలు, పల్లీలు, లవంగాలు, ఇవి వచ్చేసి దాల్చిన చెక్క. ఇంతే ఫ్రెండ్స్ మసాలా. అయితే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. ప్లేట్ పడిపోద్ది, జాగ్రత్త. ఎగ్స్, టమాటోస్, ఆనియన్స్, మిర్చి అండ్ కర్డ్ అంటే పెరుగు. అంతే ఫ్రెండ్స్, అంతే అనమని ఇవన్నీ బాధపడిపోయినాను ఫ్రెండ్స్. అందుకని వీటిని కూడా పచ్చిమి అయితే చేస్తున్నా. అన్నీ చూడు, నన్ను వేసి చూడు అంటది ఉప్పు. కొంచెం చాలు, ఎక్కువ వద్ద అంటది పసుపు. తిన్నంత వేసుకో, ఎక్కువ అయితే నోరు మండిపోద్ది అంటది కారం. తగినంతగా పోసుకో, లేకపోతే ఫ్యాట్ ఎక్కువ అయిపోద్ది అని చెప్తుంది మన ఆయిల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ఇంకా అమ్మ కూతుర్లు అయితే బియ్యంలోని వడ్లు బెడ్లు అయితే ఏరేస్తున్నారు. అన్నీ ఉన్నాయి, లేకపోతే వంట కాదంటది మంట. అగ్గుబెట్టి అగ్గుబెట్టి మంట వేస్తా అంటున్నా. అది లేదు, సూపర్ 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 బిర్యానీ బాగా వచ్చింది. అగ్గి పెడితే ఇవా అగ్గిపెట్టి దొరికింది మొత్తం. అగ్గిపెట్టి మంట ఏది అంటుకొని. ఇదిగోండి ఫ్రెండ్స్, మంట అయితే అగ్గుపుల్ల అయితే పెట్టేసింది. మంట అంటుకోవడం ఆలస్యం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా పొయ్యి అయితే బగబగ మండిపోతుంది. ఫ్రెండ్స్, ఇందులోనే ఉప్పు వేస్తాము, అలాగే కొడుకులు కూడా పెట్టేస్తాం. ఇంకైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాం. అభినేత్ర అక్క కోసమే ఈ బిర్యానీ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఎందుకంటే కామెంట్ చేసిన అక్క చేయండి కామెంట్. ఎప్పుడు బొంగుమొట్టి పెడుతుంది. నేను చెప్పాలనుకుంటే మా చింతలు చెప్పేస్తున్న విషయం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అల్లం చెక్కేస్తున్నాను. ఈరోజు చెక్తున్నా, రేపు చెక్తావు అనుకున్నా నేను కూడా. మా అక్క అయితే ఇంకా టమాటాలు అయితే కోసేస్తుంది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు బజ్జీలు అన్నీ కోసేస్తావా అక్క? నేను లామొక్కలు అయితే తగ్గించాను బుజ్జ. పిల్ల కారం ఎక్కువ తినదు కాబట్టి పాప కోసం నేనైతే కారం అయితే. నువ్వు మసాలా నూరుతున్నావా? మసాలా నూరుతావా? ఇంకా అయ్యాక చూపిస్తాం ఫ్రెండ్స్. అల్లం అయితే బాగా మంచి చెక్కేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం కొత్తిమీర కరకొచ్చేసాను. కరివేపాకు, కొత్తిమీర తుంచేస్తావా అమ్మ? ఇంకా నువ్వు తుంచేయాలా? దాన్ని కూడా ముక్కలు తునకలు ఇలా చేసి పెట్టు. చేసి పెట్టాలంటే 5 రూపాయలు కావాలి. 5 రూపాయలు కావాలి. ఎలాగమ్మా కోసేది కొత్తిమీర? అలా కొత్తారు కొత్తిమీరని? మరి చిన్నగా ఉన్నాయి కదా. సరే కొయ్యి కొంచెం నేటి పడుతుంది. అవునా? ఫ్రెండ్స్, మొత్తం అయితే 8 గుడ్లు తీసుకొచ్చాము. ఎందుకంటే వీళ్ళ తల్లి కొడుగుడ్ల తల్లి ఆకాశం ఎక్కింది మాట. అంటే అంత రేటు ఉంది. అందుకని అయితే మేము లో బడ్జెట్ అయితే చేసుకుంటున్నాము. మా పరిస్థితి మీకు తెలిసిందిగా ఫ్రెండ్స్. అందుకని అంతమంది ఇంట్లో జనం ఉన్నా సరే లిమిట్లో చేసుకుంటున్నాం. అయితే ఇందులోనే మేము షేర్వా చేస్తా ఉన్నాక గంజి షేర్వా, దానికి అలాగే
మన ఎగ్ బిర్యానీకి కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట. 8 గుడ్లు. 8 గుడ్ల నుంచి ఒక గుడ్డు అయితే కౌంట్ బయటకు వెళ్తుంది. ఎందుకంటే మా పాప అమ్మ నేను తింటానమ్మా అంది. ఇంకా మా పాప కోసం అయితే ఒక గుడ్డు అయితే తీసి ఇచ్చేస్తున్నాను. నేను గుడ్డు కోసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కింద ప్లేట్ మీద పెట్టి కట్ చేయొచ్చు కదా. ఏమో పడిపోతుంది. చిట్టుకుడు కారం అయితే వేసేస్తున్నమాట. మా పాప ఎక్కువ తినదు కాబట్టి లైట్గా కారం, అలాగే లైట్గా ఉప్పు కనబడుతుంది. ఉప్పు లైట్గా. ఇప్పుడైతే మా పాప ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాపీయా? సూపర్ ఉందంటే మా పాపకి అయితే కొన్ని మసాలా అయితే నూరేసాం. అలాగే ఇదైతే పల్లి పేస్ట్ మాట ఫ్రెండ్స్. ఇంక మా అక్క అయితే నూనెతో పోస్తుందన్నమాట. కర్రీకి అయితే పెట్టేసింది గిన్నె పోసేసింది ఫ్రెండ్స్. ఇవ్వండి ఎగ్స్ అయితే వేయించుకుంటుంది ముందుగా. అయితే ఇప్పుడైతే తిప్పుకుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా మా అక్క అయితే కొడుగుడ్లు తీసేస్తుందన్నమాట పళ్ళులోకి. మొత్తం తీసేసింది. ఇంకా దీంట్లోనే ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా చేద్దాం. ఇప్పుడైతే ఈ డేచ్ అయితే మనది బిర్యానీ మసాలా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం అన్నమాట. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేసి ప్రోత్సహించండి ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా అయితే ఇప్పుడు మగ్గిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు అందులోకి కొన్ని అయితే చీల్చి పెట్టుకుంది, కొన్నిటిని మామూలుగా పెట్టుకుంది అనమాట. దాని తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను నేను. ఇప్పుడైతే వీటిని అయితే తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. అగో పక్కన సాంగ్స్ అలాగే మ్యూజిక్స్ పెళ్ళి అయి ఉంటాయి. ఆ మ్యూజిక్స్ వల్ల కొంచెం వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది, ఏమనుకోకండి. కొంచెం అయితే కరివేపాకు అయితే వేసుకున్నాం మేమైతే. ఇప్పుడైతే ఒకసారి మగ్గిన తర్వాత మూత ఎత్తి పెట్టేసాము. ఇంకా మూత వేసుకొని ఇంకా మగ్గిన తర్వాత మనం సరిపడైతే టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అలా అయితే కలపెట్టేసుకున్నాం. తిప్పేసుకొని ఇంకా తీసేసాము. మళ్ళీ అయితే మూత పెట్టేస్తున్నాం అన్నమాట. మగ్గిన తర్వాత మళ్ళీ మన ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. ఇంకా ఉడకబెట్టుకుని టమాటా పేస్ట్ అయితే ఉందిగా ఫ్రెండ్స్, దాని అయితే ఇట్లాగైతే వేసేస్తున్నాం అన్నమాట. టమాటా పేస్ట్ అంటే మరీ మెత్తగా చేయలేదు, కొంచెం పలుకుగా ఉంది. రోట్లో అలాగే నలిగింది అన్నమాట. అందుకని ఇప్పుడైతే దాన్ని కలపెట్టేసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు అయితే ఉంచుకోవాలి. ఇంకా తర్వాత మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ ఎలా మగ్గిందో. ఇప్పుడైతే పసుపు అలాగే కారం అలాగే ఇంకోసారి కారం వేసుకున్నాం. ఇప్పుడైతే కలబెట్టేసుకుందాం. చక్కగా తిప్పుకోవాలి. అసలు వాసన అయితే గుమ్మాయిచి కొడుతుంది ఫ్రెండ్స్, అంత బాగుందన్నమాట వాసనకి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా అయితే రెండు అయితే వేసేసి అన్నమాట. శుభ్రం కడుక్కొని అందులో అయితే సన్నగా తరుక్కుంది, మరీ సన్నగా తరగలేదు. ఇప్పుడైతే ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు మనం కలబెట్టేసుకుందాం. చక్కగా అయితే అసలు ఆశ్మాస్ కూడా ఫ్రెండ్స్, అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మూత పెట్టేసుకొని మరొకసారి అయితే మనకు తిప్పుకుందాం దాన్ని అటు ఇటుగా. ఇప్పుడు మనం నూరుకునే ఏదైతే మసాలా ఉందో అల్లం వెల్లిపాయ పేస్ట్ అది అలాగే పల్లి పేస్టు ఈ రెండు అయితే వేసేసుకుంటున్నాం మేము. ఆ చిన్న గ్లాసులో వచ్చిందన్నమాట పేస్ట్, అందుకని చిన్న గ్లాసులు కనబడుతుంది. ఇప్పుడైతే రెండిట్లని అయితే తిప్పేసుకుంటుంది మా అక్క. చక్కగా అయితే భలే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం. ఇది మగ్గిన తర్వాత అయితే మనమైతే పెరుగు ప్యాకెట్లు తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్. అంటే పెరుగు ప్యాకెట్లు కాదు, పెరుగు ప్యాకెట్ మాట. ఒక ప్యాకెట్ తెచ్చాం. ఆ ప్యాకెట్ అయితే మొత్తం జురేస్తుంది దాంట్లోకి అయితే. వేసేసిన తర్వాత మనం ఒకసారి తిప్పేసుకోవాలి. తెడ్డు తీసుకొని ఇట్లా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇక తిప్పిన తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నాం. మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మసాలా వాటర్ అయితే ఉన్నాయి, అవి అయితే కొన్ని అయితే ఉంటాయి, అవి పోసేసాం అన్నమాట. రోలు కడిగిన వాటర్ ఉంటాయి అవి మాట. అవి వేసి మగ్గిన తర్వాత కోడిగుడ్లు అయితే వేసేసాం ఇందులో. ఇవ్వండి 5 కోడిగుడ్లు అయితే ఉన్నాయి కదా. 8 కోడిగుడ్లలో మనం పాపకు ఒక కోడిగుడ్డు ఇచ్చాం, మన షేర్ కోసం 2 కోడిగుడ్లు అట్టు పెట్టుకున్నాం. ఇంక 5 కోడిగుడ్లతో బిర్యానీ అయితే తయారు చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందాక వేసాం ఉప్పు సరిపోదు అన్నమాట, అందుకని మళ్ళీ వేసుకున్నాం. ఇంక ఇదైతే ఒకసారి తిప్పేసాం. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తుంది. ఇవ్వండి ఇలాగైతే వేసేసింది అన్నమాట. చక్కగా వేసేసుకొని ఇలా అయితే పెట్టేసాం. ఇవి ఇలా తిప్పుకున్నాక ఇంకాసేపు మగ్గనిస్తే సరిపోద్ది ఫ్రెండ్స్.
ఇప్పుడైతే కూర అయితే మా అయిపోయింది, ఇంకా దాని అయితే దించేసాం. మేము గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసాం, కానీ అది స్కిప్ అయిపోయింది మాట వీడియో, అందుకని ఇది వరకు పెట్టేసాం. ఇక అయిపోయిన తర్వాత ఇవన్నీ బియ్యం అయితే కడిగేసి నానబెట్టేశారు, ఇవి ఎసురుకు పెట్టాలన్నమాట. మామూలుగా మనం అత్తెసురు పెట్టి బిర్యానీ తయారు చేస్తాం, అలా కాకుండా మనకి మెయిన్ పార్ట్ మనకి గంజి కాబట్టి మనం గంజి పెట్టామన్నమాట. మనకి పొయ్యి పెట్టకముందే బిర్యానీ మసాలా అయితే వేసేసుకున్నాం ఇందులో అయితే. తర్వాత అయితే నూనె అయితే పోసేస్తున్నాం, అంటే ముందు ఉప్పు వేసుకొని తర్వాత ఆయిల్ వేస్తాం, సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో అయితే కరివేపాకు కూడా వేస్తుంది మళ్ళీ మా అక్క. అది శుభ్రం కడుక్కొని మళ్ళీ ఇందులో వేసింది కొద్ది కరివేపాకు అయితే. ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మేమైతే కొద్ది కరివేపాకు వేసాం. ఇప్పుడైతే మా అక్క అయితే పొయ్యి పెట్టేస్తుంది అన్నమాట. ఇంకా కట్లే అయితే వెతికి పెడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. అన్నం మొత్తం అయిపోయాక చూపిస్తామన్నమాట. ఇప్పుడైతే అన్నం అయితే అయిపోయింది, ఇంకా గంజి ఉంచడానికి అయితే మా అక్క అయితే వచ్చింది, ఆగమన అక్క అయితే. ఇదిగోండి గంజి అయితే ఉంచేస్తుంది. మనకి గంజి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట, అటు ఇటు పోకుండా ఫ్రెండ్స్. ఇంకొక విషయం, ఇప్పుడు గంజి ఉంచేటప్పుడు కొంచెం అన్నం కూడా పడిద్ది కాబట్టి అన్నం వాటర్లో అంటే మనం చేసుకునేటప్పుడు అన్నం పడుకోకుండా చూసుకోవాలి. అది లవంగా కాయ మాట, అది ఉంటుంది ఒక కాయ, ఆ కాయ మాట. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం మగ్గించట్లేదు రైస్ని, పక్కన పెట్టుకున్నట్టుగా మళ్ళీ పొయ్యి పెట్టాలి, అలా పెట్టుకోకుండా. ఇప్పుడు ఈ కూరని అయితే మనం ఒక గిన్నెలో అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక తీసుకున్నాం ఇలాగా, ఎందుకంటే మనం సపరేట్గా పెట్టాలి కాబట్టి 3 లేయర్గా పెట్టిద్దంట మా అక్క. అందుకని మేము గంజిలోనే మనం మెయిన్ ఇంపార్టెంట్ గంజి కాబట్టి గంజిలోనే మేము ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నాం, అంటే వాటర్ యూజ్ చేయకుండా గంజి యూజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే పైన ఫుడ్ కలర్ వేస్తారు కదా దానికి. ఇవన్నీ ఇప్పుడు అయితే కర్రీ కింద పెట్టి 2 ఎగ్స్ పెట్టి పైన అయితే రైస్ వేసేస్తాం అన్నమాట. కర్రీతో పాటు పైన రైస్ అయితే వేస్తుంది, ఇప్పుడు లైవ్ చేస్తామన్నమాట. సూపర్ ఉందిగా ఫ్రెండ్స్ చూడడానికి అయితే. మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే అది కూడా వేసి, నాకు చెప్పాక ఫ్రెండ్స్ మిర్చి ఏం చేసిద్దని, ఇగో ఇలా చేసిందన్నమాట. ఇప్పుడు మనం కలుపుకున్న కలర్ అయితే వేసింది, ఇంకా పైన అయితే మళ్ళీ రైస్ వేసి మళ్ళీ అమ్మంటే మళ్ళీ కూర అయితే వేస్తుంది అన్నమాట. మళ్ళీ 2 ఎగ్స్ ఉన్నాక అవి 2 ఎగ్స్ పెట్టి ఇంకా కర్రీ అయితే గ్రేవీ అయితే పెడతాయి. గ్రేవీ మరీ ఇంత రాలేదు కదా ఫ్రెండ్స్, అందుకని గ్రేవీ అయితే పెడతాను అన్నమాట. మళ్ళీ అమ్మనే మళ్ళీ రైస్ అయితే వేసింది. తర్వాత అయితే మళ్ళీ ఇంకో ఎగ్ ఉంది, ఆ ఎగ్ని అయితే లాస్ట్లో పెట్టేస్తుంది. ఇంకా పెట్టేసి మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసింది, మళ్ళీ రైస్ వేసి మళ్ళీ పైన అలాగే వేసేస్తుంది అన్నమాట. మళ్ళీ కొత్తిమీర పుదీనా పెట్టేస్తుంది మా అక్క అయితే పైన. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రంగు వేసి మళ్ళీ మిర్చి అయితే వేసేసింది. ఇప్పుడైతే పొయ్యి మీద పెనం పెట్టి దాని మీద అయితే రైస్ గిన్నె పెట్టి పైన ఇప్పుడైతే మేము ఒక రాయి అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట. అంటే కింద ఎందుకు అక్క అంటే కింద దమ్ పెట్టడానికి ముందు రాయి నాకు అంది, ఇంకా రాయి అయితే ఇచ్చేసా. ఇంక రాయి ఇచ్చాకైతే ఇలా అయితే పెట్టేసింది అన్నమాట మా అక్క. 5 నిమిషాల తర్వాత ఇంక రైస్ అయితే రెడీ అయిపోద్ది మన బిర్యానీ అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా దించేస్తాం దీని అయితే. అదేంటి ఈ ఎగ్ గంజి షేర్వా బిర్యానీ అన్నారు కదా, మరి బిర్యానీ చూపిస్తున్నారు అనుకున్నారు. మనం అయితే ఎందుకంటే ఇప్పుడు కర్రీ అయితే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు మన ఎగ్ గంజి షేర్వా బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు మా అక్క అదే డెచ్చలో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడికాయలు వేయించుకొని షేర్వా అయితే రెడీ చేసేది ప్రిపరేషన్, అది మొత్తం చూపిస్తా అది ఎలా చేసుకోవాలి ఏంటి కూడా. ఉల్లిపాయ పచ్చడికాయ వేసుకున్నాక మగ్గిన తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటుంది టేస్ట్ సరిపట్టుగా. అయితే బిర్యానీ మసాలా వేసి ఫ్రెండ్స్ ఆకులు అయితే ఉన్నాయి, బిర్యానీ ఆకులు అవి వరకు అయితే వేసాం అన్నమాట. ఇంక సరిపోలేదు అన్నమాట తెచ్చిన ప్యాకెట్, ఇంకా వాటితో అయితే మేము చేసేస్తున్నాం. మగ్గిన తర్వాత ఇంకా టమాటా అయితే వేసేసుకొని కలబెట్టేసుకుంటుంది ఇంకా అటు ఇటు. ఇక తర్వాత అయితే కావాల్సినంత పసుపు, తర్వాత కొంచెం అయితే పసుపు ఎక్కువ పడిందని మా అక్క తీసేసింది. తర్వాత కారం ఇవి వేసుకొని తిప్పేసుకుంటున్నాం మేమైతే. ఇప్పటికే చీకటి పడిపోయింది ఫ్రెండ్స్, అందుకని ఇలా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడైతే మసాలా తీస్తున్నాం. లెంత్ అవుతుందని ఏమనుకోకండి ఫ్రెండ్స్ వీడియో, ఎందుకంటే మేము ఇంత ప్రాసెస్ చూపిస్తున్నాం, అలాగే గాలి వీస్తున్నాం, దానివల్ల లేట్ అయింది, ఏమనుకోకండి. ఇప్పుడైతే గంజి కూడా మేము ఇందులో పోసుకున్నాం, అంటే వాటర్ అన్నది యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మేము. ఇగో 2 కోడిగుడ్లు అనగా అవి అయితే ఇక్కడ కట్ చేసుకొని ఇగో ఇలా పెట్టుకున్నమాట. వైట్ అయితే కట్ చేసాను, ఎల్లో గుడ్డ అయితే కట్ చేయలేదు, దాన్ని అలాగే ఉంచేసాను. మేమైతే కొద్దిగా అయితే వాటర్ పోసుకొని మగ్గించామని చెప్పాను. ఇప్పుడు మగ్గిన తర్వాత అయితే కోడిగుడ్డు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అది చూడండి అలా చక్కగా అన్ని ఎర్రగుడ్డు కూడా చితికిద్దాం అనుకుంటారు, అలా చితకదు. ఇప్పుడైతే చింతపండు రసం చెప్పాక ఫ్రెండ్స్ వాటర్ యూజ్ చేయలేదు అన్నమాట, గంజితోనే చేసాం. ఇప్పుడైతే ఈ గంజి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవైతే అందులో అయితే పోసేస్తున్నాం అన్నమాట. ఇంకా అది మగ్గిన తర్వాత మనకి ఎంత కావాలంటే రైస్ ఉంది చూసారా, నేను చెప్పాక ఇంత రైస్ ఉంటుంది, మనం జాగ్రత్తగా పోసుకోవాలని. అది మళ్ళీ సపరేట్ చేయలేదు మేము. ఇంకోండి చాలా పొద్దుపోయింది,
మా పాప అయితే వాళ్ళ పెద్దమ్మ అయితే ముద్దెట్టుకుంటుంది. థ్యాంక్స్ అమ్మా అని. నేను చాలా చూపు నుంచి అక్కడ కదలకోకుండా చేయకోకుండా అలాగే కూర్చొని అలాగే ఉండి చేస్తుంది. ఇంకా లేచేటప్పుడు ఉంటుంది మా అక్క తిప్పలో. ఈ లోపల అయితే మా పాప వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళి కుప్పలో అయితే ఆట ఆడుతుందన్నమాట. మా చిన్ననాటి జ్ఞాపకాలు ఫ్రెండ్స్. నేను కూడా వెళ్ళాను ఆట ఆడడానికి, కానీ నేను పారిపోతున్నాను మా పాప వచ్చి పట్టుకుంటా అంటుంటేను. అసలు చిన్నగా ఆట ఆడుకుని దొర్లే వాళ్ళం, నోట్లోకి ముక్కులోకి కూడా వెళ్ళిపోయేది. అసలు అలా దొర్లే వాళ్ళం, కొట్టుకుంటూ పొడపాటుగా పడేవాళ్ళం. అసలు కొన్నిసార్లు అయితే దెబ్బ తగిలి ఏడుపు కూడా వచ్చేవి. ఇంకా లక్కీ ఛాన్స్ మా పాపకి, ఎందుకంటే మేము కుమ్ము కూడా లేవు కాబట్టి. మా పాప రాని లాగానే మాకైతే భయం వేస్తుంది ఎక్కడ పడిపోద్దని. అప్పటికే మా నాగనక్కైతే ఫోటో తీసుకుంది పాపని పడుకోకుండా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా కరికాడికైతే వచ్చేసాం అన్నమాట. ఇగోండి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో, చక్క మంచి టేస్ట్ వస్తుంది, అదే వాసన వస్తుంది. ఇప్పుడు మిగిలిన గరం మసాలా అయితే ఇప్పుడైతే వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చికెన్ మసాలా గరం మసాలా అయితే ఇందులో వేసుకుంటున్నాం. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా లాస్ట్ టచింగ్ మాట ఇస్తున్నాం. ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది మన ఎగ్గి గంజి షేర్వా బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది. ఏ క్లాస్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇదైతే ఒకసారి కలబెట్టుకున్నాం. ఒకసారి ఇగో చూడండి ఎగ్ అయితే చితికిపోయింది అనుకున్నా, కానీ చితకలేదు, ఏమాత్రం చితకదు, చక్కగా ఉంటుంది. ఇంకా చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్, అంత చీకటి పడిపోయింది అన్నమాట. అంత అసలు మామూలుగా లేదు. ఇంకా అయినా సరే మా అక్క అటు ఇటు కథలు కూడా మెదలుకోకుండా వంట వండుతూ అలాగే ఉంది. ఇంకా దాహం వేస్తాను, మంచిగా తాగింది. ఆ వేడికి మొహం కాలిపోతుందను అని నీళ్ళైతే ఇలా పోసుకుంది. అయ్యో ఇది కూడా తీసేసావా, ఎందుకు తీసావు అని చెప్పి అంటుంది. చీకటి గుందుగా కనపట్లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే. ప్లీజ్ మా అక్క కష్టం అర్థం చేసుకొని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా కొట్టండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఎగ్ గంజి షేర్వా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇదే మన ఎగ్ గంజి షేర్వా బిర్యానీకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇంకా చూడండి చక్కగా తీసి చూపిస్తుంది మా అక్క అయితే. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా బేషన్ మీద రాయి పెట్టే ఉంచమాట. ఇప్పుడు తీయమంటే తీసింది ఇంకా మా అక్క అయితే. నేనైతే చెప్తున్నా అన్నమాట, చాలా లేట్ అయింది కదని. మా చింతల చెట్టు పీకి నీకే లేట్ ఏం కాలేదు దా తిందామని అంటుంది. సరే అని చెప్పాను. మేమైతే మా చింతలకి చిన్న పీట అయితే పెట్టాను. ఇంకా వాటర్ తెచ్చుకున్నాం, అలాగే బాక్స్ కూడా తెచ్చుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. అవును ఎగ్స్ ఏవక్క అడిగిన ఉంటాయి మరి పట్టుకోమా గాలి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ కొద్దిగా అయితే వైట్ రైస్ పక్క తీస్తున్నాం, ఎందుకంటే మా పాప కొద్దిగా కారం ఎక్కువైతే బోతలు లేదు, అందుకని మొత్తం కలుపుకోకుండా కొద్దిగా వైట్ రైస్ వరకు అయితే పక్క తీసేస్తుంది మా అక్క. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. కారంలో కష్టపడి ఉండింది ఫ్రెండ్స్. అక్క కోసం చేస్తామాట ఎగ్ గంజి షేర్వా బిర్యానీ అయితే. అక్క నీకు చెప్పిన అడిగినందుకే మేము చేసాం బిర్యానీ. ఇదిగోండి ఫ్రెండ్స్ వైట్ రైస్ వరకే తీసింది. ఇది ఇప్పుడు కలుపుతావా అక్క? గుడ్లు తీస్తామా కిందకి పైకి కదా, అంటే విచ్చుకుపోతాయి అంటుంది. విచ్చుకుపోతాయి కదా రైస్ లో మాకు మరి అగో ప్లేట్లో పెట్టి. ఫ్రెండ్స్ ఇంకా ఎగ్స్ అయితే తీసేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే బయటకి తీసేసింది. ఇంకొన్ని ఉన్నాయి, అవి తర్వాత తీసిద్దంట. గుడ్లు ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే కలిపేస్తుంది. అడిగిన ఇంక 2 గుడ్లు అయితే ఉన్నాయంట, కర్రీ కూడా ఉంది, కలిపేస్తుంది అన్నమాట. ఏ పిల్లకి వేసి ఇచ్చేసావు బిర్యానీ? బాగుందా? సూపర్ ఉందా? ఏది దిగబడిందన్నా ఎత్తుకో కోసుకుంది. ఫ్రెండ్స్ బిర్యానీ అయ్యేసరికి ఇంత లేట్ అయిపోయింది. వీడియో అయితే కొంచెం చీకటిగా ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సర్దుకోండి. అంత బాగుందా? అంత బాగుందా అమ్మా? అన్నం పెడుతున్నా పెట్టు. నేను తెచ్చానా ఇక నేను మా పాపతో అయితే ఒక్క గంటలో తినేస్తాను అన్నమాట. నీకు సేలో పోతున్నా పాప కొత్త కారం ఏదైనా వద్దాలి నువ్వు తిని మన తింటమే దేనికి ఆలోచించే పని లేదు.
కాదు నీకు చేరువ పోతున్నా అంటే అన్ని పోతున్నాయి మనం తినకపోతే కొడతావా తింటే కొడతావా తిని ఎట్లా బాబు బిర్యానీ అట్లా చాలా బాగుంది అక్క అట్లా మంచిగా రాదా అనుకున్నాను నువ్వు తినవా అక్క? అందరికి పెట్టి వంట వండి అందరికి పెట్టి లాస్ట్ లో తింటదంట. తినేసింది. సూపర్ ఉంది బుజ్జి, చాలా బాగుంది. చాలా బాగుంది. అచ్చం షాప్ లో బిర్యానీ లాగుందా? అసలు షాప్ లో తినే కొద్ది తక్కువ ఉంటది కానీ చాలా బాగుంది నిజంగా. మా ఎగ్ గంజి షేర్వా బిర్యానీ అదిరిపోయిందంటే ఇగో ఎగ్ ఇంకా మా తమ్ముడు అయితే వచ్చేస్తుంటాడు. వచ్చేసరి పొద్దు కాబట్టి మీరే చెప్తుంటే మా అక్క కూడా అంతకే ఆగింది మాట వాడితో తినడానికి. మా అక్క కూడా అంతకే ఆగారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మీ. మంచి మా పాప నాకు తినిపించే పని మీద ఉంది. మా అక్క తిన్న నాకు నిమ్మలో వేసి తిన్నాను. పెద్ద ఇంకా తింటలే.